నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO గురువారం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మితమైన నిర్భయ్ ఇండిజిటీ యాస్ టెక్నాలజీ క్రూజ్ మిసైల్స్ను క్షిపణి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ నుంచి ఈ మిసైల్ ప్రయోగం జరిగింది. ఈ లాంచ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ పరీక్షా సమయంలో మిసైల్స్లో అన్ని వ్యవస్థల్ని ట్రాక్ చేసి సక్రమంగా పనిచేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక మిసైల్స్ గమనాన్ని నిర్ధారించడానికి రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ మరియు టెలిమెట్రీ వంటి అనేక సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును వివిధ ప్రాంతాల నుంచి పరిశీలించారు. క్షిపణి మార్గాన్ని వైమానిక దళానికి చెందిన Su-30 Mk-1 ఫైటర్ జెట్ నుంచి కూడా పర్యవేక్షించారు. క్షిపణి అనుకున్న విధంగానే సరైన మార్గంలో ప్రయాణించింది. సముద్రం మీదుగా తక్కువ ఎత్తులో ఎగిరింది. పరీక్షా సమయంలో నిర్భయ్ క్షిపణి గంటకు 864 కిలోమీటర్ల నుండి 1111 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది. ఈ క్షిపణికి ట్రైరెన్ హార్మింగ్ సామర్థ్యం కూడా ఉంది. దీనివల్ల ఈ క్షిపణి శత్రు దేశాలకు కనుగొనడం కష్టమవుతుంది. అయితే ఇది 2 దశల్లో ఇంధనాన్ని వాడుతుంది. మొదటి దశలో సాలిడ్ ఫ్యూయల్, రెండో దశలో లిక్విడ్ ఫ్యూయల్ను వినియోగిస్తుంది. నిర్భయ్ క్షిపణి 300 కిలోల బరువున్న సాంప్రదాయ ఆయుధాలు మోసుకు వెళ్ళగలదు. దీని గరిష్ట పరిమితి 1500 కిలోమీటర్లు. ఇది భూమి నుంచి 50 మీటర్ల నుంచి గరిష్టంగా 4 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ టార్గెట్లను ధ్వంసం చేయగలదు. ఇది తన మార్గం, దిశను మార్చుకునే వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది కదిలే లక్ష్యాలను కూడా నాశనం చేయగలదు. సముద్రం, భూమిపై నుంచి ఈ మిసైల్స్ను ప్రయోగించవచ్చు. ఈ మిసైల్స్తో భారత సైన్యం శక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్షిపణిని భారత్ చైనా సరిహద్దు LAC వద్ద మోహరించాలని భావిస్తున్నారు. నిర్భయ్ పొడవు 6 మీటర్లు కాగా 0.52 మీటర్ల వెడల్పు, రెక్కల మొత్తం పొడవు 2.7 మీటర్లు కలిగి ఉంది. ఇది శత్రు దేశాల రాడార్లను కూడా ఏమార్చగలదు. అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్లకు చిక్కకుండా దాడి చేయగలదు. ఇది లక్ష్యాలను గుర్తించిన తర్వాత వాటి చిత్రాలను క్యాప్చర్ చేసి కంట్రోల్ రూమ్కి పంపే సాంకేతికత కూడా ఉంటుంది. ఇది స్వదేశీ ప్రొపల్సర్ సిస్టమ్ అయిన మానిక్ టర్బో ఫ్యాన్స్ ఇంజిన్ వాడారు. ITCM విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRDOను అభినందించారు.